ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో. నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశాను. ఇంకా ఫర్దర్గా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను మన తెలుగు వాళ్ళకి ఇంకా క్లారిటీ తెప్పించడానికి. బేసిక్ ఫండమెంటల్స్ కూడా చాలా మందికి తెలియదు. తెలిసినా కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాకుండా పోవచ్చు. దాని గురించి డీప్ డౌన్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోలో వచ్చేసి మజిల్ రికవరీ గురించి, మజిల్ గెయిన్ గురించి, మజిల్ ఎలా పర్ఫామ్ చేస్తే గెయిన్ అవుతుందో నేర్చుకుందాం. మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి మజిల్ రికవరీ గురించి. మజిల్ రికవరీ ఎలా అవుతుంది? ఏదైనా వర్కౌట్ చేసిన తర్వాత ప్రతి బాడీ పార్ట్కి ఎంత రికవరీ ఇవ్వాల్సి వస్తుంది. రికవరీ అనేది ఎలా అంటే మీరు అజ్యూమ్ చేయొచ్చు మీ బాడీ ఎట్లా ఫటీక్ అయింది అంటే, ఫటీక్ అంటే మీరు చేయలేకపోతున్నారు, నెక్స్ట్ సెట్ చేయలేకపోతున్నారని. దాన్ని ఎలా అజ్యూమ్ చేయొచ్చు అంటే, ఇక్కడ చూడొచ్చు మీరు 65 to 85% ఆఫ్ 1 rep max. 1 rep max అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ డెడ్ లిఫ్ట్ తీసుకున్నా కానీ, నార్మల్ ఏదైనా కాంపౌండ్ మూవ్మెంట్ తీసుకున్నప్పుడు మీరు ఒక్క రెప్ చేయగలుగుతున్నారు. దాంట్లో అంటే మీరు 100 kgs ఒక్క స్క్వాట్ చేయగలుగుతున్నారు అంటే 1 రెప్లో మీరు అట్లీస్ట్ 70 to 80%, 65 to 85% అంటే అరౌండ్ 70 kgs అనుకోండి, 75 అట్లా ఆ వెయిట్తోని 6 to 15 reps వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేయండి. అంటే అది బైసెప్లో అయి ఉండొచ్చు, అది బ్యాక్లో ఉండొచ్చు, అది ఏ వర్కౌట్ అయ్యండి అంటే ఏ వర్కౌట్ రొటీన్లో అయినా కానీ ఆ వెయిట్ మెజర్మెంట్స్ అంటే వెయిట్ని మీరు లేపగలుగుతున్నారు ఇన్ని రెప్స్ అంటే 6 to 15 rep రేషియోలో లేపగలుగుతున్నారంటే అక్కడ మజిల్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిందంటే అక్కడ హైపర్ట్రోఫీ మెథడ్ ఆఫ్ ట్రైనింగ్ అక్కడ స్టార్ట్ అయిందని చెప్పి, అంటే ఆ ట్రైనింగ్ మెథడ్లోనే మజిల్ గ్రోత్ అనేది ఉంటుందని చెప్పి. దానికి మించి చేసినా కానీ అది ఎండ్యూరెన్స్ కిందకి వెళ్ళిపోతుంది, దానికి తక్కువ చేసినా కానీ అది స్ట్రెంత్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే ప్రాపర్ మనం దాని గురించి అజ్యూమ్ చేసుకొని ఈ రెప్ రేంజ్లో ఫెయిల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు 85 to 75 to 80 kgs మీరు ఈజీగా 6 to 12, 15 reps చేయగలుగుతున్నారు అనుకోండి, దట్స్ ఎ గుడ్ థింగ్. మీరు అలా 2 to 3 సెట్స్ చేయగలుగుతున్నారంటే దాన్ని పిరమిడ్ సెట్స్ అని అంటూ ఉంటారు. అంటే కింద నుంచి పైకి వెళ్ళడం, లైక్ మీరు 60, 70, 75తో వెళ్ళడం, ఆర్ ఎల్స్ కొంతమంది స్ట్రైట్ సెట్స్ చేస్తారు, 75 డైరెక్ట్ సెట్స్. ఇక్కడ రికవరీ టైమింగ్స్ మీరు చూసుకోవచ్చు ప్రతి బాడీ పార్ట్కి పైకి వెళ్ళి ప్రతిదీ. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ వచ్చేసి ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రిమెంబర్ చేసుకోవాల్సింది. హైపర్ట్రోఫీ అనేది మజిల్ ఎలా రిపేర్, ఎంత డ్యామేజ్ చేయగలుగుతున్నాం, ఎంత రిపేర్ అండ్ గ్రోత్. అంటే డ్యామేజ్ అంటే టోటలీ డ్యామేజ్ చేయలేకపోయిన సెట్ని పర్ఫామ్ చేయగలగాలి. ప్రాక్టికల్గా చూస్తే ఆ సెట్ని పర్ఫామ్ చేయగలిగి మీకు ఫటీక్ ఆ ఫీల్ అనేది రావాలి. అంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది చూడండి, ఆ బర్నింగ్ సెన్సేషన్ లాంటిది. ఎలా ఈ రొటీన్ని ఫాలో అవుతారు? ఎగ్జాంపుల్ పుష్ లెగ్స్ అనుకోండి, లేకపోతే అప్పర్ అనుకోండి, లేకపోతే లోయర్ అనుకోండి. ఫుల్ బాడీ అప్పర్ చేస్తారు, కొంతమంది లోయర్ కూడా చేస్తారు. మీరు ఈ స్ప్లిట్ని ట్రైన్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎక్కువ కూడా హెవీ ఫటీక్గా చేయగలండి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ చేసిన ద్వారా మనకు రెస్ట్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. తప్పకుండా ఎక్కువ రెస్ట్ తీసుకుంటాం. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ మజిల్ నేను ప్రీవియస్గా కూడా హిట్ చేశాను, కానీ ఎందుకు ఇంత ఎక్కువ టైం పడుతుంది రికవరీ కావడానికి, ఎందుకు నాకు ఇంత సెవెన్ ఇస్తుంది, ఇంకా పెయిన్ ఎందుకు ఉంది అని. అది ఏంటంటే టెండెన్ ఎక్కువగా ఫటీక్ అయిపోయింది, అంటే ఫటీక్ లెవెల్స్ని మీరు దాటేశారని అర్థం. మీరు ఆ ఫటీక్ లెవెల్ని అర్థం చేసుకోవాలంటే మెయిన్ ఈ రెప్ రేంజ్ని, ఇంకా మీ వెయిట్ ఎంత వెయిట్ మీరు 1 rep maxలో 70% to 60, 85 ఉంది కదా, మీరు 80 అనుకోండి అప్రాక్స్. ఈ పర్సంటేజ్లో మీరు మెయింటైన్ చేయగలిగారు అనుకోండి, మీ రెప్ రేంజ్ అనేది, మీ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. అంటే చేసిన వర్కౌట్కి కరెక్ట్గా ఫలితం అనేది పక్కా ఉంటుంది, ఎక్కడికైతే పోదు. ఇదైతే మైండ్లో పెట్టుకుని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మైండ్ మజిల్ కనెక్షన్తో పర్ఫామ్ చేస్తే చాలు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మన ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి. అంటే 1.6 or 2.2. అంటే ఇది బాడీ వెయిట్ ఇంటూ ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మినిమం హ్యూమన్ బీయింగ్ ప్రోటీన్ ఇంటేక్ వచ్చేసి బాడీ ఇంటూ 1 గ్రామ్ ఉంటే సరిపోతుంది. కానీ ఇది 1.6 to 2.2 అనేది మీరు ఇంటెన్స్ ట్రైనింగ్ ఆఫ్ బాడీ బిల్డింగ్ కానీ, ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు కానీ, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ స్పోర్ట్స్ చేసినప్పుడు కూడా ఈ ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఫిల్ఫిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఫటిక్నెస్ని అండ్ ప్రోటోసింథసిస్ అంటే బాడీ రికవరీ కావడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి. ఇంకా స్లీప్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా తక్కువ వండుకొని ట్రై చేసినప్పుడు మీకు అనిపిస్తుంది ఎందుకు ఇంత పెయిన్స్ అని, ఇంకా రికవరీ కావట్లేవు అని చెప్పి. అందుకని స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం డీలోడ్ వీక్ అంటే ఎంత వరకు చేయాలి, ఎక్సర్సైజ్ ఎంత లాంగ్ వరకు డ్యూరేషన్ వరకు చేయాలి. అంటే ఒక 1 month వరకు మీరు హై ఇంటెన్సిటీ చేశారనుకోండి, మీకు ఎలా ఫీల్ అవుతారంటే మళ్ళీ ఎనర్జీ ఏదో డౌన్ అయినట్టు, లేకపోతే ఏదో అక్కడనే స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే కొంచెం రికవరీ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారనుకోండి, ఒక 1 week డీలోడ్ వీక్ అంటే వెయిట్ తగ్గించి మొత్తం వెయిట్లో ఒక 50% వెయిట్ లోడ్ ప్రాక్టీస్ చేయాలి. మీరు 100లో చేస్తున్నారు, కాంపౌండ్ లిఫ్ట్ కానీ నార్మల్ లిఫ్ట్స్ ఏవైనా కానీ, అలా హాఫ్ ఆఫ్ ద లిఫ్ట్స్లో ప్రాక్టీస్ చేయండి డీలోడ్ వీక్ అని చెప్పి. ఇదే మీరు సప్లిమెంట్ మెయింటైన్ చేస్తున్నారంటే ఎలా అయినా మీరు తెలిసిందే క్రియాటిన్, ఇంకా omega-3, వే ప్రోటీన్, మ్యాగ్నీషియం మెయింటైన్ చేస్తుంటారు. ఈ సప్లిమెంట్స్ ఇంకా రికవరీకి చాలా బాగా పనిచేస్తాయని చెప్పి అందరికీ తెలుసు, కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇంకో మెయిన్ థింగ్ వార్మప్ అండ్ కూల్ డౌన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రో. ఏ వర్కౌట్ చేసిన ముందైనా కానీ వార్మప్ అండ్ కూల్ డౌన్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే మీరు బోన్ ఫట్ మన సౌండ్ రాకుండా ఉండాలి, తప్పించుకోవాలి అనుకుంటే మాత్రం కూల్ డౌన్ అండ్ వార్మప్ పక్కా ఉండాల్సింది.
ఇంకో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన మజిల్ గెయిన్ అవ్వడం. పర్ మంత్కి ఎంత గెయిన్ అవుతుంది, పర్ ఇయర్కి ఎంత గెయిన్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ నుంచి నేను జిమ్ జాయిన్ అయినప్పుడు మిగతా ఎవరు జిమ్ జాయిన్ అయినా కానీ వాళ్ళందరికీ ఇదే డౌట్ ఉంటుంది, అసలు మజిల్ ఎంత గెయిన్ అవుతుంది భయ్యా, అసలు గెయిన్ అయితే ఎంత ప్రాపర్గా గెయిన్ అవుతుంది, అంటే మనం నిజంగానే అంత డెన్స్గా కనపడతామా ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టు పీపుల్ లాగా, లేకపోతే నార్మల్గా ఉంటుందా అని చెప్పి. అంటే పర్ ఇయర్కి అంటూ ఇంత అని యావరేజ్గా గెయిన్ అవుతుంది. 9 to 5 kgs మీరు పైనకి వెళ్ళి చూసినట్టయితే 1 ఇయర్కి, సెకండ్ ఇయర్కి హాఫ్, థర్డ్ ఇయర్కి హాఫ్ మళ్ళీ ఇలా ఏంటిదంటే ప్రతి ఒక్క ఇయర్కి హాఫ్కి దాంట్లో హాఫ్ అయిపోతుంది. అంటే 9 to 5 kgs అప్ టు పర్ ఇయర్కి గెయిన్ అవుతున్నాడు ఆ పర్సన్ అంటే హాఫ్ ద కేజీస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి. టోటల్ ఓవరాల్ వచ్చి మీరు 15 years క్యాలిక్యులేట్ చేసుకున్న 24.7 kgs లీన్ మజిల్ మాస్ని పుట్ ఆన్ చేయగలుగుతారు మజిల్ పైన. కానీ ఆ డెన్సిటీ వాళ్ళు చేసే వాల్యూమ్ అండ్ డెన్సిటీ ప్రాపర్ ట్రైనింగ్ మెథడ్, అంటే వాళ్ళు కరెక్ట్ బల్క్ చేసి మళ్ళీ కట్ డౌన్ చేసి వాళ్ళు ఎంత ప్రాపర్గా మెథడ్తో వెళ్తూ ఉంటారంటే వాళ్ళ చేసిన విధానానికి వాళ్ళ మజిల్ అనేది టైట్గా కనపడుతుంటుంది. అంటే మనది ఇప్పుడు మనం అనుకుంటాం మనకు బైసప్ వచ్చిందని, అది సాఫ్ట్గా కనపడుతుంది. వాళ్ళ బైసప్ ఎలా ఉంటుందంటే అన్ని ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్, మోర్ దెన్ 5 years ట్రైనింగ్ చేసిన వాళ్ళది కూడా, 4 years ట్రైనింగ్ చేసిన వాళ్ళది వాళ్ళ లీన్నెస్ కనపడుతుంది, ప్రాపర్ ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేసిన వాళ్ళది. ఇక్కడ మనం గమనించవచ్చు ఈజీగా వాళ్ళ ట్రైనింగ్ మెథడాలజీ ఎంత ప్రాపర్గా చేస్తున్నారని చెప్పి, ఎంత ప్రాపర్ స్లీప్ ఇస్తున్నారు, సప్లిమెంట్స్ ఎంత బాగా ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనం ఇంకా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఇంకా ప్రాపర్గా గ్రైండ్ చేసి మనం నేర్చుకోకపోతాం దాని గురించి. ఎందుకంటే మనకి తెలిసిన కొన్నైనా దాన్ని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి డీటెయిల్ రీసెర్చ్ కానీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తేనే బెనిఫిషియల్గా ఉంటుంది అందరికీ. ఎందుకంటే దాని గురించి పైన నేర్చుకోవడం అంతకన్నా డేంజర్ బ్రో. ఇక్కడ మీకు కావాల్సిన ఎవరైతే వాళ్ళ మజిల్ గెయిన్ ప్రాజెక్ట్ని వాళ్ళు ఎవరైతే డిస్క్రైబ్ చేశారో ఇంత మజిల్ గ్రూప్స్ ఎంత జరుగుతుంది వాళ్ళందరివి మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, వాళ్ళు మీరు చెక్అవుట్ చేయొచ్చు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ ఓన్ రీసెర్చ్ పైన. మీరు ఇక్కడ ఫైనల్ టేక్ ఓవర్ చూస్తే మాత్రం ఒక న్యాచురల్ అథ్లీట్కి ఎంత పుట్ ఆన్ చేయొచ్చు మజిల్ అనేది 15 yearsగా ట్రైన్ చేస్తే నియర్లీ 80 to 90% ఫస్ట్ 5 yearsలోనే గెయిన్ అవుతుంది మజిల్. దాని తర్వాత హాఫ్ ఆఫ్ ద మజిల్స్ అనేది తగ్గుతుంది. ఇది ఇంకా లేడీస్కి అయితే ఇంకా తక్కువగా ఉంటుంది, అంటే మెన్స్ తో ఇంకా తక్కువ, ఎందుకంటే ఈస్ట్రోజన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీలో. ఇక్కడ ప్రాపర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ మెథడ్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం. ఇక్కడ చూసినట్టయితే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది, ఎందుకంటే నేను 2 years నుంచి ఆర్ 1.5 year నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను. నా న్యూ బిగిన్స్ అని వచ్చాయా పోయాయా, లేకపోతే నేను ఏమైనా ఇంప్రూవ్ అయ్యానా, లేకపోతే అలానే ఉన్నానా అని చెప్పి కూడా నాకు చాలా డౌట్ ఉండేది. దాని గురించి కూడా రీసెర్చ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు హౌ టు ఐడెంటిఫై సమ్మన్ హూ మిస్ దేర్ న్యూ బిగిన్స్, ఎలా ఒక మనిషి అతను న్యూ బిగిన్స్ని మిస్ చేశాడు అని చెప్పి కూడా ఇక్కడ డీటెయిల్గా రీసెర్చ్ చేయడం. అంటే ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయకపోవడం, స్లీప్ సైకిల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం, కరెక్ట్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం, అంటే మ్యాక్రోస్ని క్యాలిక్యులేట్ చేయకపోవడం, క్యాలిస్ అండర్లో తినడం క్యాలిక్యులేట్ చేయకపోవడం. నేను ఎలా ట్రైన్ అయితే చేశానో అది ప్రాపర్ మెథడ్ ఆఫ్ ట్రైనింగ్ కేటగిరీ కిందకి అయితే రాదు అని చెప్పి అర్థమైంది. తర్వాత నేను ఒక సర్టెన్ టైం తీసుకొని ఒక డిసిజన్ తీసుకొని చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇప్పుడైతే చేస్తున్నాను. దీని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ అయితే అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి డీటెయిల్గా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఎంతైతే అంత. ఇంకా ముందు వచ్చే వీడియోస్లో కూడా మనం ఎంతైతే అంత అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైనలైజ్గా కూడా మీరు ఎలా దాన్ని రీసెట్ చేయగలుగుతారు, ఎలా మళ్ళీ గెయిన్ చేయగలుగుతారు, ప్రోటీన్ ఎలా తీసుకోవచ్చు, ట్రాక్ ఎలా చేయాలి, ఏమైనా మిస్ చేసామా, బోనస్ వై దే మిస్డ్ గెయిన్ బిఫోర్, ఎందుకు మిస్ చేసాం, ఓన్లీ మజిల్ ఏమైనా యాడ్ చేయాలా, ఫైనల్ సమ్మరీ ఏంటిది, అంటే ఏమేమి చేస్తే వస్తుంది, 1-2 yearsలో గెయిన్ రీసార్ట్ చేయొచ్చా. అంటే నాకు ఒక భయం ఉండేది, చేసింది మళ్ళీ తప్పు చేయకుండా ఇప్పుడు కరెక్ట్గా చేయాలని చెప్పి డిసైడ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో please comment down below. I see in the next video. Bye guys.